వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ప్రస్తుతము సాయంత్రం 6 గంటలు సమయం అవుతుంది. సాయంత్రం 6 గంటలు అవుతుంది. సూర్యాస్తమయం జరుగుతున్నది. ఎర్రటి కిరణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను వడ్డెపల్లి చెరువు మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్రకృతి అందాలను నేను చూపించదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. చెరువు మధ్యలో రైల్వే ట్రాకు, ఇక్కడ కొండలు, అలాగే ఇక్కడ కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి కొత్తగా నిర్మాణం జరుగుతున్న రైల్వే ట్రాక్ పనులు, ఈ చుట్టుపక్కల కనిపిస్తున్న పచ్చదనము, ఇవన్నీ విషయాలు ఈ వీడియో ద్వారా ప్రకృతి రమణీయతను నేను మీకు వివరించదలుచుకున్నాను. కనిపిస్తున్న కొండ మనకు గుట్ట, కాజీపేట గుట్ట అని. ఇక్కడ కాజీపేట పట్టణము దగ్గర ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్ వెనకాల, కాజీపేట రైల్వే స్టేషన్ వెనకాల విష్ణుపురి గ్రామము పక్కన ఉంది. ఇక్కడ నిర్మాణంలో ఇంకా 3వ లైను కన్స్ట్రక్షన్ వర్కు, రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఈ చెరువు మధ్యలో, వడ్డెపల్లి చెరువు మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. ఎడమ వైపు ఉన్నటువంటి చెరువు భాగం చూపిస్తున్నాను. ఈ ఎడమ వైపు ఇక్కడ రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. 3వ లైన్ కన్స్ట్రక్షన్ పనులు. ఇక్కడ మీకు కనిపిస్తున్న బోర్డు వడ్డెపల్లి చెరువు బోర్డు. ఇక్కడ వడ్డెపల్లి చెరువు కట్ట పైన డౌన్ లైన్లో రైల్వే ట్రాక్లో బలాస్టా నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వైపు ఒక కొత్త ట్రైను వస్తుంది. గూడ్స్ ట్రైన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న చెరువు వడ్డెపల్లి చెరువు కుడివైపు ఉంది. ఈ కుడివైపు చెరువు భాగము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి రమణీయత అంతా కూడా ఈ వడ్డెపల్లి చెరువు ప్రకృతి రమణీయత, ప్రకృతి అందాలు. 3వ లైన్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నది. రైల్వే ట్రాక్లు 3వ లైన్ కన్స్ట్రక్షన్ వర్క్ ఈ చెరువు కట్ట పైన జరుగుతున్నది. ఇక్కడ కట్టిన బ్రిడ్జి కూడా, కాలువ బ్రిడ్జి కూడా కొత్తగా కట్టారు రైల్వే ట్రాక్ పైన. ఇక్కడ గూడ్స్ ట్రైను బలాస్టా నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. ఈ వీడియో ద్వారా మీకు ప్రకృతి రమణీయత, ఈ చెరువు కట్ట పైన, వడ్డెపల్లి చెరువు కట్ట పైన ఎలా ఉంది అని చూపించాలనుకుంటున్నాను. ఇందులో ఏమైనా మీకు విషయాలు నచ్చకపోతే నాకు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలుపగలరు. తద్వారా నేను మీకు ఇంకా మంచి విషయాలను అందించాలని అనుకుంటున్నాను. గూడ్స్ ట్రైను బలాస్టా నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు.